వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో సోమిరెడ్డి మాట్లాడారు. తల్లిదండ్రులను దూషించే వ్యక్తులపై బెయిలుకు వీల్లేని కేసులు నమోదు చేసేలా చట్టం చేయాలన్నారు. విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. ఆయన పార్టీ ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు. ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరు చనిపోతే పాపం కనీసం పరామర్శకు పోడు. వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే తల్లిదండ్రులను అగౌరవపరిస్తే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తాడు. పోయేటప్పుడు ఒకరో ఇద్దరు ర్యాలీలో చచ్చిపోవాలా. దీన్ని ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్. శవ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకనే నేను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటాను. తల్లిదండ్రుల్ని దూషించిన వాళ్ళని కనీసం మందలిచ్చకుండా వాళ్ళని భుజాలు తట్టే మనుషుల్ని మనం చూడలేదు. నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ సభలో దేవుళ్ళు లాంటి తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, బయట మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా చూసాము, రోడ్డు మీద అడ్డాలు తిరిగే వాళ్ళని. కానీ ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతుంటే, ఒక ఆయన నెల్లూరు, ఒక ఆయన నిన్న ఇక్కడ చూసాం జైల్లో ఉన్నాడు. అందుకని ఒక చట్టం తేవాలా, నాన్ బిలబుల్ సెక్షన్స్ రావాలా.